హే గైస్, వెల్కమ్ టు ద ఉస్నాద పోరాలు. అవతారం గిటప్ చూస్తే అర్థమవుతుంది. అమ్మాయి ఎంటర్ అయిందంటే అర్థం చేసుకోవాలి. తన పేరు ఐషు. ఇవాళ కాలేజ్ కాడ ఒక అబ్బాయిని ఫ్లడ్ చేయడానికి వాళ్ళ ఫ్రెండ్ సాయంతో ప్రాంక్ చేయడానికి ఇవాళ వీడియో షూట్ చేసినాం. వీడియో చూడురి, వీడియో మాత్రం క్రేజీగా ఉంటుంది. చలో వెళ్దాంపా, బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. 10-15 డేస్ నుంచి ఫాలో అవుతున్నా. నేనైతే ఎప్పుడు చూడలేదు. అతనికి తెలియదు. చెప్పురా మరి ఇష్టాలు ఫాలో చూపిస్తా. నీ ఐడియా తెలుసుకుందామని అంటే నా ఫాలో కొట్టిరు కదా. ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. కొట్టలే మరి. నీ హెయిర్ స్టైల్ బాగుంది. చెప్పురా. నీకోసం మేము చాలా దూరం నుంచి వచ్చినాం. ఇక్కడ ఏమైనా గిల్టీ ఫీలింగ్ అనిపిస్తే అక్కడికి వెళ్దాం. చైర్లో కూర్చొని మాట్లాడుతున్నాం ఫ్రీగా. ఇక్కడ చైర్లో కూర్చొని మాట్లాడదాం, అంత ఇబ్బంది అయితే. కూర్చుందాం వెళ్ళి. అందరు వస్తున్నారు, బాగుండదు. అందరు వస్తున్నారు, బాగుండదు. నేను నీకోసం అంత దూరం నుంచి వస్తే ఒక్క మాట కూడా మాట్లాడతలే. తిన్నరా అని ఇప్పుడు అడుగుతానా? తిన్నా. గుర్తులే. ఎక్కడన్నా కూడా తెలియదా? నల్గొండ. నాకైతే మాట్లాడు మాటేరాని చిన్నదాని ఇది నమ్మపోతే ఎందుకు నమ్ముద్ది అయితే లేదు. ఇక్కడ ఒక మనిషి అనేట ఉంది కదా, ఎందుకు నమ్మాలనిపిస్తుంది? బాగా ఈ రెవలో ఎందుకు తెలియదు? ఎందుకు నవ్వుతున్నారు? నాకు అసలు తెలియదు ఫస్ట్ ఎవరు. నేను మీకు తెలియదు, కాకపోతే మీరు నాకు తెలుసు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. నా గురించి మొత్తం తెలుసు. మొత్తమేం తెలియదు, కాకపోతే చాలా డేస్ నుంచి చూస్తున్నా. మాట్లాడదాం అంటే అంత డేర్ రాలేదు. మీ ఫ్రెండ్స్ కి చెప్పినా నేను, చెప్పండి ఇట్లా తీసుకురండి అని. వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హెయిర్ స్టైల్ కి ఇంప్రెస్ అయిపోయాను. హెయిర్ స్టైల్, ఐస్ చాలా బాగున్నాయి. ఇది చాలా బాగుంది. వీడు అప్పుడప్పుడు టీవీలో కనిపించేసరికి హీరో అనుకుంటున్నాడు. ఎక్కడ ఇక్కడ వర్క్ చేస్తారా? లేదు, నేను నల్గొండలు ఉంటా. ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా. ఒక 10-15 డేస్ నుంచి అటు ఇటు ట్రావెల్ చేసేదాన్ని. చూసిన అమ్మమ్మ వాళ్ళు ఫస్ట్ చూసినావా? ఇస్తావా? అంటే ఎప్పుడు ఏ అమ్మాయితో కూర్చోలేదు. నేనే ఫస్ట్. అంటే ఆ గోల్డెన్ ఆపర్చునిటీ నాకే వచ్చింది. నిమ్మకాయ పులిహోర ప్రతి పండక్కి ఖచ్చితంగా చేసుకుని మాట్లాడండి, సిగ్గుపడుతున్నారు. కొంచెం బాగా నిజానే బాగున్నా. మీకోసం వచ్చిన వాడు మీరు మాట్లాడాలి, మీరు ఇంప్రెస్ చేయాలి, మీరు అన్ని కనుక్కోవాలి. తెలుసుంటే నాకు మీరు తెలుసుంటే నేను మంచిగా మాట్లాడలే. మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి తెలియదా నీకు? ఫస్ట్ నీకు ఎట్లా తెలుసు? అంటే ఎక్కడనో ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా చూసిన. అంటే ఈ కాలేజ్ అని చెప్పి తెలిసింది. ఫాలో అయినా చాలా డేస్ కి మాట్లాడుతున్నా. నేను మంచి మంచి కాంప్లిమెంట్స్ రావచ్చులే. కాలేజ్ అయిపోయాక ఇంటికి ఈడేం చెప్తాను, ఏం చెప్తాను? రోహిత్
నేను నిన్నడు రోహిత్ అని గైడ గురించి చెప్తాను. రోహిత్ అంటే మాకు తెలుసా? నువ్వేం చెప్తాను ఏ టైం అయిపోయాను వీడు ఏం చెప్తాను అవసరం పరిచయం అయ్యిండు మాట్లాడుతున్నాను ఏం పరిచయం దేని గురించి నువ్వు అనేది అంటే బస్ నాకైతే తెలియదు ఇంతవరకు. తెలియదు మాకు. నేను మా దోస్త్ చెప్పిండు ఏమని ఏ రోజు నీకోసం తప్పు చేస్తుందని చెప్పి ఫస్ట్ టైం అయితే నేను చూస్తాను. ఏమని మాట్లాడుతాను మేము ఎప్పటి నుండి తెచ్చి నాకు తెలియదు. తెలియదు మాట్లాడుతాను. నేను ఆ పోతుంటేనే అత్తిగా కూర్చున్నాం బా అంటే నేను రాను అంటే మా వాళ్ళే తీసుకొచ్చి అతను రమ్మంటే నేను వచ్చి కూర్చున్నా. నేను రమ్మలే మీరే రమ్మన్నారు. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఏ ఎక్స్ప్రెషన్ రమ్మన్నారు కదా. నువ్వు రమ్మంటేనే నేను వచ్చినా కదా. మాట్లాడుతున్నాను అది తెలియదు కదా. నీకు ఎన్ని రోజుల్లో నెంబర్ పడతాను నేను చూసి ఫస్ట్ టైం అంటాను. నేనే ఫస్ట్ టైం బాగున్నావు కూడా కొంచెం బాగా ఫస్ట్ టైం అంటాం. మొన్న కూడా కలిసినాం కదా అక్కడ. నేను కలవలే ఇదే ఫస్ట్ టైం అది. అవద్దు ఒకసారి మరి అవద్దు నేను అతను రమ్మంటేనే నేను వచ్చిన. నేను రమ్మలే మీరే వచ్చి ఒకసారి ఇక్కడ నేను నువ్వు రమ్మన్నావు కదా. తెలియకపోతే తెలియదు తెలియదు ఎక్కిపోతుంటే మా దోస్తాలు తెలియదా తెలుసు నాకు తెలియదు. జన్న రోహిత్ నువ్వు కాలేజ్ అయిపోయినా మన ఇంటికి రావట్లేదా వాళ్ళ ఫ్రెండ్ చెప్పిండు రమ్మన్నాడు అని వచ్చిన. లేదు మా దోస్త నాకు చెప్పింది. మరి ఎవరో పొద్దున కలిసిరు ఇట్లా మాట్లాడతారు అంటే మరి నాకు మెసేజ్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఏం మెసేజ్ చేయలేదు. చూపియాలండి కావాలండి. ఇంకేం నాకు ఐడియా లేదు. ఫేక్ అకౌంట్ నుండి ప్రొఫైల్ ఫేక్ అకౌంట్ నాకు ఫేక్ అకౌంట్ లేదు. నాకు ఉన్నది ఒక ఐడి మరి ఇన్స్టాగ్రామ్ లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు లేదన్నావు కదా నేను లేదండి. అకౌంట్ పేరే జనరల్ అకౌంట్ పేరే జనరల్. ఒక 2 నిమిషాలు ఆవిడ అన్నట్టున్నావు నాకు ఎప్పుడు ఇప్పుడు ఏం చేద్దాం అంట వచ్చింది ఏం చేద్దాం అంటావు నాకు తెలియదు నా లెవెల్. నువ్వు చూడన్నా చూస్తే కనబడతలే నీకు చెప్పింది ఏంటిది నేను రమ్మన్నాడు అన్న వచ్చిన. ఫస్ట్ నాకు ఎవరో తెలియదు. నువ్వు చక్కగా సమాధానం చెప్పి అంటాను. నేను తెలియదట మాట్లాడి ఇప్పటిదాకా రమ్మన్నాడు. ఏమంటాను రా ఏమైందిరా టాపిక్ ఏంది చెప్పు అప్పటికి వెళ్ళిపోవాలి టాపిక్ ఏంది చెప్పు ఏమంటాడు రా ఏమైంది చెప్పు టాపిక్ చూసుడు ఇదే ఫస్ట్ టైం అట ఆయన ఈయన పిలిచిన ఇంటికి వస్తలే ఆ వీడుండి కథలు పడతారు నాకు తెలియదు. నేను ఇప్పుడు అటు పోయేటోని నీకు తెలుసా వాడు? వచ్చింది తెలుసు రోహిత్. తెలియనప్పుడు నువ్వు వెళ్ళిపోవాలి కూర్చొని ముచ్చట ఎట్లా పెడతావు అరే అంత మంచిగా చెప్తాను కదా తెలుసా నాకు తెలియదు అన్న. నా మీద ప్రామిస్ ఇస్తున్నా తెలియదు. నా మీద ప్రామిస్ ఇస్తున్నా తెలియదు. నువ్వు కాలేజ్ కన్నా నీ కథలు ఇంకా చదువుకురా అని చెప్తే అన్న నీ చదువుకుంటున్నానా నాకు తెలియదు అయిదా. అన్న నీ చదువుకుంటున్నానా నాకు తెలియదు అయిదా. నేను పోదాం అనుకున్నాను కదా ఇక్కడికి వచ్చి అడుగు కూర్చో అసలు ఆమె ఏజ్ ఏంటో తెలుసా నీకు? నాకు తెలియదు అన్న. తెలియంది నువ్వు ఎట్లా మాట్లాడుతావు అమ్మాయి ఎట్లా మాట్లాడుతావు నువ్వు ఎట్లా మాట్లాడుతావు అంటారు నేను మాట్లాడి పోతా అంటే ఆమె రమ్మని ఆడే రమ్మని నాకు తెలియదు. అమ్మాయి పొద్దున అట్లా కాదు ఒక అమ్మాయి రమ్మంటే నువ్వు ఎట్లా వస్తావు? నేను బాగా అనుకున్నాను. ఆమె ఏజ్ ఏంటో తెలుసా? మెసేజ్ చేసినాడు ఆమె ఏజ్ ఏంటో తెలుసా? నాకు తెలియదు అన్న. నాకు అడగను కూడా అడగలేదు. నువ్వు ఎట్లా మాట్లాడినావు ఇప్పుడు నీ అంత కక్కిస్తానని నీ మీద ఖచ్చితంగా ఎప్పేసి పెట్టింది నాకు. ఆమె ఏజ్ ఎంత అనుకుంటా? ఆమె ఏజ్ 17. నాకు తెలియదు. కాలేజ్ బంద్ కావాలి ఇప్పుడు నీ దెబ్బకే ఎట్లా మాట్లాడుతావు నువ్వు అంటానా? అరే ఇప్పుడే కాదా మాట్లాడదా. అరే ఇప్పుడే కాదా మాట్లాడదా. రమ్మంటే నాకు తెలియదు. తెలియదు నువ్వు ఎట్లా మాట్లాడతారు సపరే పోతున్నాను నేను వాళ్ళే అన్న ఇక్కడికి రా ఇక్కడ నువ్వు మాట్లాడినావా లేదా? నువ్వు అరే వానికి అత్యతలు ఉన్నది అత్యతలు ఉన్నది అంటే అన్నే వాళ్ళు అన్నీ డిపార్ట్మెంట్ నీకు ఎవరన్నా? సరే సార్ నాకు తెలియదు. సరే సార్ నాకు తెలియదు. సార్
నువ్వు మాత్రం రాయాలి ఖచ్చితంగా, నేను చెప్తానా అరేనా వాడి కంప్లైంట్ బుక్ అయితే ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ ఆడికి పోయినాక వీడు రోహిత్ గీత అంటే మాత్రం నీ సంగతి అయితే నేను ఫస్ట్ చెప్తాను. నేను ఇబ్బంది పెట్టలే, ఫోన్ మెసేజ్ చేసినా, నేను మెసేజ్ చేసినావాట కదా రోజు అన్న లంగమాటలు మాట్లాడ స్టేషన్ తీసుకుపోయి చెల్లెన అందరు చూస్తారు. నడు బండి బండి ఏ తీరా మీరు ఎవరు ఏ ఊరు అన్న పల్లెకెళ్ళి తీసి రావాలి నువ్వు చేసేది నేనేం చేయాలి అంటే నీకు నవ్వింది కదా నాకు తెలియదు. నేను అంత జోక్ నాకు తెలియదు సార్, నాకు తెలియదు. నేనే చేస్తాను. జోగ్గేళ్ళ కనబడుతుంది. ఒక్క నిమిషం బండి ఎందుకు దిగినారు వచ్చి సెకండ్ సెకండ్ అని భయం లేదు, ఏం మీ లేదు. నాన్న పేరు ఏం పేరు? నేను ఒక సంవత్సరం చదువుకుంటే చదువు అయిపోతుంది ఇక. ఈసారి మధ్యలో కథలు ఆడేందుకు చెప్పు. నాకు తెలియదే, నాకు ఆ, ఏ తెలియదులే. ఆవిడ? నాకు తెలియదు. ఇప్పుడే పరిచయం అయితే టేబుల్ ముంగడ కూర్చొని మాట్లాడుకుంటున్నాను. అక్కడ నుంచి అటే పోదాం అన్న. నువ్వు అందుకే స్టేషన్ తీసుకోపా అంటే నువ్వు ఈడ ముచ్చట పెట్టవద్దు. బండి భక్త్యానికి ఫోన్ చేసిన చెల్లె అక్క అన్న, నాకు చెల్లె కూడా కాదు అక్క. నాకు సారీ అక్క, ఎందుకు నాకు అట్లే వస్తా అన్న. నాకు అది మనం ఉన్నవాళ్ళని సారీ అక్క అంటాడు. మీ ఫ్రెండ్ నీ మీద ప్రాంక్ చూడి ఏంటాను అక్కడ రాలే సాయి గారు కదా, నిన్న చెప్పిన అన్న కదా. తమ్ముడు వచ్చి ఎందుకు మోసం చేసిన మాట్లాడురా ఇప్పుడు చెప్తాను. ఏమనుకున్నా చెప్పు. కాదా నాకు ఎవరో తెలియదు అన్న. ఫస్ట్ నుంచి చెప్పు. ఫస్ట్ మా దోస్తు ఇట్లా రమ్మన్నాడు, నీకోసం పొద్దున ఒక అమ్మాయి వచ్చింది, మరి పేరు తెలియదు కానీ నాకు రమ్మన్నది, కాల్ అయిపోయిన తర్వాత అని చెప్పిండు. అంటే నాకైతే ఏం తెలియదు, మరి నేను ఎవరితో మరి మెసేజ్ చేసినవాడ అంటే మరి నాకైతే ఏం తెలియదు అని చెప్పేసి నేను అనుకున్నా. స్క్రీన్ లో కనబడదు దగ్గర ఇట్లా యశ్వంత్. నాకు ఎవరో తెలియదు అన్న. అడిగి పోయే వరకే అక్కడ ఉన్నది. అట్లా కాదు అక్క కాదు, నువ్వు ఫస్ట్ ఏమనుకో నమ్మినవా లేదా నువ్వు మాట్లాడుతుందంటే మరి ఎప్పుడు తెలుసుకోవచ్చు, మరి ఎప్పుడైనా చూసింది కావచ్చా నేను అనుకున్నా. లోపల కాదా నాకెందుకైతే నేనే అడిగినన్నా, మరి నీకు కల్పిస్తే ఏం చెప్తారు, మరి బిర్యానీ తినిపిస్తా అంటే అవన్నీ మళ్ళీ పక్కకెట్టు అంతే నాకు ఫ్రాంక్ అనిపిస్తుంది అని అన్నాడు. మరి నీకు కల్పిద్దారా అని డైరెక్ట్ తీసుకొచ్చి నమ్మిండు. ఏరోడు బలి అవుతుండే అనుకున్నావు మనసులో నువ్వు డైనమాలు ఉన్నావా? ఏవా మరి తెలియదు, మరి నువ్వు ఏదో ఒకటి వేసుకొని వచ్చినావు కదా, మరి నిజమే అని డిపార్ట్మెంట్ ఇప్పటికీ నీకు తెలుసులే అని డిపార్ట్మెంటే నేనే షార్ట్ తీద్దామంటే వచ్చిండు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సబ్స్క్రైబ్ ఉస్నాద్ పోరాలని సబ్స్క్రైబ్ ఉస్నాద్ పోరాలని చెప్పి సబ్స్క్రైబ్ పోరాగాళ్ళు.